హాయ్ ఫ్రెండ్స్. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ప్రతి యూట్యూబర్ కూడా వాళ్ళ వీడియోస్ కి లక్షల్లో వ్యూస్ రావాలి అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు కదా. కానీ ప్రతి వీడియోకి లక్ష వ్యూస్ అంటే కష్టమే. మానిటైజేషన్ అయిన తర్వాత ఒక్క వీడియో కన్నా లక్ష వ్యూస్ రాకుండా పోతాయా, లక్ష వ్యూస్ వస్తే మంచి రెవెన్యూ వస్తుంది కదా అని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. నిజంగా మన వీడియోస్ కి లక్ష వ్యూస్ వస్తే యూట్యూబ్ మన వీడియోస్ కి ఎంత డబ్బిస్తుంది? షార్ట్ వీడియోస్ వర్సెస్ లాంగ్ వీడియోస్ కి లక్ష వ్యూస్ వస్తే రెవెన్యూ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. స్వయంగా నా వీడియోస్ కి వచ్చిన ఇన్కమ్ రివీల్ చేయబోతున్నాను. మనకు కూడా మంచి వ్యూస్ వచ్చి మంచి ఇన్కమ్ రావాలి అంటే కొన్ని టిప్స్ అండ్ అలాగే ట్రిక్స్ అనేది మనం పాటించాల్సి ఉంటది. ఆ టిప్స్ అండ్ అలాగే ట్రిక్స్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. అంతకంటే ముందు మన ఛానల్ ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేసి హైప్ కూడా చేయండి. మన ఛానల్లో 1000 వ్యూస్ వస్తే యూట్యూబ్ ఎంత డబ్బిస్తుంది అనే వీడియో కూడా ఆల్రెడీ చేశాను. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. ఆ వీడియోలో ఏ కేటగిరీ వాళ్ళకి రెవెన్యూ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంది, ఏ కేటగిరీ వాళ్ళకి తక్కువ రెవెన్యూ వచ్చే ఛాన్సెస్ ఉంది అనేది కూడా చూపించాను. దాంతో పాటు ఒక 1000 వ్యూస్ దగ్గర నుంచి 1,00,000 వ్యూస్ దాకా మనకు వ్యూస్ వస్తే మనకు యూట్యూబ్ ఎంత డబ్బిస్తుంది అనే వీడియో కూడా ఉంది. ఈ రెండు వీడియోస్ ని మీరు ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. ఇప్పుడైతే నా షార్ట్ వీడియోస్ కి వచ్చిన ఇన్కమ్ ని నేను మీకు రివీల్ చేయబోతున్నాను. 1,00,000 వ్యూస్ వచ్చిన వీడియోస్ కి. సో ఇక్కడ నాకు మీరు చూసుకున్నట్లయితే ఒక 4-5 వీడియోస్ దాకా 1,00,000 వ్యూస్ అయితే రావటం జరిగింది షార్ట్ వీడియోస్ కి. ఒక షార్ట్ వీడియో అయితే ఓపెన్ చేస్తున్నాను, 1,00,000 వ్యూస్ వచ్చిన షార్ట్ వీడియో. సో రెవెన్యూ దగ్గరికి అయితే వెళ్దాము. రెవెన్యూ మీద అయితే ట్యాప్ చేసినట్లయితే నాకు 126 రూపీస్ మాత్రమే రావటం జరిగిందనమాట. కింద మీకు ఇక్కడ హవ్ యూ మేక్ మనీ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద మనం ట్యాప్ చేసినట్లయితే షార్ట్ ఫీడ్ యాడ్స్ ద్వారా నాకు 67 రూపీస్ అయితే రావటం జరిగింది. అంటే ఆ వీడియో పైన పడిన యాడ్స్ ద్వారా నాకు 67 రూపీస్ అయితే రావటం జరిగింది. అఫిలియేట్ ప్రోగ్రామ్ దీని ద్వారా నాకు 59 రూపీస్ అయితే రావటం జరిగింది అనమాట. ఇలా రెండు కలిపితే 126 రూపీస్ అయితే రావటం జరిగిందనమాట. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, షార్ట్ వీడియోస్ లో మనకు రియల్ వ్యూస్ వేరు, ఎంగేజ్డ్ వ్యూస్ అని చెప్పేసి టూ మెట్రిక్స్ డివైడ్ చేయడం జరిగింది. ఇయర్ లోనే ఎంగేజ్డ్ వ్యూస్ కి మాత్రమే అమౌంట్ ఇవ్వటం జరుగుతుంది. సో చాలా మంది 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి అయినా కూడా నాకు అందులో రెవెన్యూ చాలా తక్కువ చూపిస్తుంది అంటూ ఉంటారు. సో అక్కడ ఎంగేజ్డ్ వ్యూస్ ఎన్ని వచ్చాయని చెప్పేసి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇప్పుడైతే లాంగ్ వీడియో అయితే చూద్దాం. రీసెంట్ గా నేనైతే ఇన్షాట్ యాప్ లో వీడియో ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి అని చెప్పేసి చూపించాను. ఆ వీడియోకి అయితే నాకు 1,00,000 వ్యూస్ అయితే రావటం జరిగింది. ఇప్పుడు ఆ వీడియోకి ఎంత ఇన్కమ్ వచ్చింది అనేది చూద్దాం. సో ఈ వీడియో రెవెన్యూకి అయితే వెళ్దాం. రెవెన్యూ మీద అయితే ట్యాప్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి 6,100 రూపీస్ అయితే నాకు రావటం జరిగింది. 6.1K అయితే చూపిస్తుంది. సేమ్ దీనికి కూడా హవ్ యూ మేక్ మనీ ఉంది కదా, దీని మీద అయితే ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి వాచ్ పేజ్ యాడ్స్ ద్వారా నాకు 5,885 రూపీస్ అయితే రావటం జరిగింది. అఫిలియేట్ ప్రోగ్రామ్ ద్వారా నాకు 290 రూపీస్ అయితే యాడ్ అవ్వటం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా నేను స్క్రీన్ మీద మీకు ప్రోడక్ట్స్ ట్యాగ్ చేస్తూ ఉంటా కదా, దాని ద్వారా మీరు కొనాలి అనుకుంటే కొనండి, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇలా ఎంతో కొంత ఇన్కమ్ అనేది మనకు షాపింగ్ ద్వారా యాడ్ అవుతుంది అనమాట. సో ఇలా నాకు రెండు కలిపితే 6,100 రూపీస్ అయితే లాంగ్ వీడియోకి వచ్చిన 1,00,000 వ్యూస్ వచ్చిన వీడియోకి ఇన్కమ్ అయితే వచ్చింది. ఇక్కడ మనం ఇంకా అబ్జర్వ్ చేయాల్సింది, తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ప్రతి 1,00,000 వ్యూస్ వచ్చిన వీడియోకి ఇంతే రెవెన్యూ వస్తుందా అంటే కాదు. ప్రతి 1,00,000 వ్యూస్ కి కూడా డిఫరెంట్ గా ఉంటది రెవెన్యూ. రెవెన్యూ అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటది. ఈ వీడియోకి నాకు వచ్చేసి సిపిఎం 96 రూపీస్ అయితే చూపించటం జరుగుతుంది. ఈ సిపిఎం అంటే ఏంటి అంటే, యూట్యూబ్ కి అడ్వర్టైజర్స్ పే చేసే దాన్ని సిపిఎం అంటారనమాట. పైన మీకు ఇక్కడ రెవెన్యూ పర్ 1K వ్యూస్ ఉంది కదా, ఇది వచ్చేసి యూట్యూబ్ మనకు పే చేసే దాన్ని ఆర్పిఎం అంటారు. ఇలా ప్రతి వీడియోకి కూడా ఆర్పిఎం, సిపిఎం అనేది డిఫరెంట్ గా ఉంటుంది. దీన్ని బేస్ చేసుకుని కూడా మనకు రెవెన్యూ అనేది రావటం జరుగుతుంది. అండ్ అలాగే వీడియో డ్యూరేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి 20 నిమిషాలు ఉంది దగ్గరగా. సో 20 నిమిషాలు ఉంది కాబట్టి ఈ రెవెన్యూ వచ్చింది. అదే 10 నిమిషాలు ఉన్నా, 11 నిమిషాలు, 15 నిమిషాలు ఇలా వీడియో డ్యూరేషన్ వేరేలాగా ఉంటే దానికి తగ్గట్టు మనకు రెవెన్యూ అనేది రావటం జరుగుతుంది. అండ్ ఇంకోటి
ఆ వీడియో పైన పడిన యాడ్స్ ని బట్టి కూడా మనకు ఇన్కమ్ అనేది కొంచెం అటు ఇటు రావటం జరుగుతుంది. అంటే స్కిప్పబుల్ యాడ్స్ ఉంటాయి, నాన్ స్కిప్పబుల్ యాడ్స్ ఉంటాయి, బంపర్ యాడ్స్, డిస్ప్లే యాడ్స్, ఇలా చాలా రకాలు ఉంటాయి కదా. సో మనకి ఏ యాడ్ అయినా పడొచ్చు. సో అలా యాడ్స్ ని బట్టి కూడా మనకి ఇన్కమ్ రావటం జరుగుతుంది. అండ్ ఇంకోటి, ఇండియన్ పీపుల్ మన వీడియోస్ ని చూస్తే ఒకలాగా రెవెన్యూ వస్తుంది. మనకు యుఎస్ నుంచి, యూకే నుంచి, అక్కడి నుంచి మన వీడియోస్ ని చూస్తే ఇన్కమ్ కొంచెం ఎక్కువ వస్తుందన్నమాట. ఇలా చాలా ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయి. అండ్ ఇంకోటి, వీడియో చూస్తే మనకు రెవెన్యూ రాదు. వీడియో పైన పడిన యాడ్ ని చూసినప్పుడు మనకు ఇన్కమ్ అనేది రావటం జరుగుతుంది. సో చూసారు కదా, షార్ట్ వీడియోకి 1,00,000 వ్యూస్ వస్తే ఇన్కమ్ ఎలా వచ్చింది, లాంగ్ వీడియోకి 1,00,000 వ్యూస్ వస్తే ఇన్కమ్ ఎలా వచ్చింది. చాలా డిఫరెన్స్ ఉంది కదా. లాస్ట్ టైం నేను మీకు ఒక వీడియో చేసి చెప్పాను, షార్ట్ వీడియోస్ చేస్తే ఎక్కువ ఇన్కమ్ వస్తుందా, లాంగ్ వీడియోస్ చేస్తే ఎక్కువ ఇన్కమ్ వస్తుందా అని చెప్పేసి. రీసెంట్ గానే ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియోలో క్లియర్ గా చెప్పాను, మీరు డబ్బులు సంపాదించాలి, యూట్యూబ్ లో నిలదొక్కుకోగలగాలి అంటే మీకు హెల్ప్ అయ్యేది కేవలం లాంగ్ వీడియోస్ మాత్రమే అని చెప్పాను. సో మీకు ఈ రోజు లైవ్ లో నేను మీకు డిఫరెన్స్ అనేది చూపించాను. మీరే చూసారు కదా ఎంత డిఫరెన్స్ ఉంది అమౌంట్, రెవెన్యూ అనేది. కాబట్టి మీరు లాంగ్ వీడియోస్ మీద కొంచెం ఫోకస్ చేయండి. మీకు కొన్ని టిప్స్ అండ్ అలాగే ట్రిక్స్ చెప్తానన్నాను కదా, అవి ఏంటి అంటే, మన వీడియో 1,00,000 వ్యూస్ దాకా చేరుకోవాలి అంటే మనం పాటించాల్సింది ఏంటి అంటే, మన వీడియో పైన ఆడియన్స్ రిటెన్షన్ ఉండేలాగా చూసుకోవాలి. వీడియో చేశాము అంటే ఆ వీడియో ముందుకెళ్ళదు, వ్యూస్ అనేవి రావు. ఆ వీడియోని ఎంగేజింగ్ గా చేయాలి. స్టార్టింగ్ ఇంట్రడక్షన్ పార్ట్ మీరు హుక్ పాయింట్స్ పెట్టి చాలా బాగా మాట్లాడగలగాలి. కనీసం ఆ వీడియోకి ఒక 3-4 మినిట్స్ యావరేజ్ డ్యూరేషన్ ఉంటే ఆ వీడియో ముందుకు వెళ్తా ఉంటదన్నమాట. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ వీడియోకి నాకు 3 మినిట్స్ పైనే యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అనేది ఉంది. సో ఇలా మీరు మీ వీడియోస్ పైన యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఎక్కువగా ఉండేలాగా చూసుకుంటే ఇన్కమ్ కూడా ఎక్కువగా వస్తుంది. అట్ ద సేమ్ టైం మీకు వ్యూస్ కూడా ముందుకు ఇంకా మంచి వ్యూస్ అనేవి రావటం జరుగుతుంది. సో ఇదన్నమాట వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. దెన్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఛానల్ కూడా మానిటైజేషన్ అయిందా లేదా, ఇన్ కేస్ అయ్యింటే, ఎప్పుడన్నా మీకు 1,00,000 వ్యూస్ వచ్చింటే మీకు ఎంత రెవెన్యూ వచ్చింది అనేది కమెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఆ వీడియోస్ తోనే మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.